ఎస్ భోగి హైదరాబాద్ టీడీపీ ఆఫీస్లో అయితే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర సృష్టించింది, చరిత్ర తిరగరాసింది టీడీపీ అనుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారా? కూటమి విజయానికి ఇదే దోహదం చేసిందా? ఇలాంటి అనేక విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి ముందుకు దూసుకుపోతున్నటువంటి బ్రేకింగ్స్ చూస్తున్నాము. నగరిలో కూడా టీడీపీ సంబరాలు చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా ఇటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, దక్షిణ కోస్తా కావచ్చు, కూటమి దూసుకుపోతున్నటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాము. కౌంటింగ్ కేంద్రం నుంచి ఉషశ్రీ చరణ్ బయటికి వెళ్ళిపోయారు. హేమీ లాంటి మంత్రులు కూడా ఓటమి దిశగా వెనుకబడి ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ వెనకంజలో ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా కూటమి హవాను మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల్లో గొడవలు జరిగినటువంటి ప్రకాశం జిల్లాను ఒకసారి పరిశీలిస్తే మాచర్ల కావచ్చు, గురజాల కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఇక్కడ పోస్ట్ పోల్ సర్వే కావచ్చు, అలాగే పోస్ట్ పోల్లో కావచ్చు వైలెన్స్ విపరీతంగా జరిగింది. అక్కడ గొడవలు జరిగినటువంటి ప్రాంతంలో కూడా కూటమి విజయదుందుబి భోగిస్తున్నటువంటి మనం లీడ్స్ చూస్తూ ఉన్నాము. దాదాపు 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమానికి పెద్దపీట వేశారా? అభివృద్ధికి పెద్దపీట వేశారా? అలాగే కులబలం పనిచేసిందా? ప్రజా వ్యతిరేకత పనిచేసిందా? ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని 2024లో ప్రభావితం చేశాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గనక చరిత్రను తిరగరాసింది టీడీపీ అని ప్రస్తుతం వస్తున్న లీడ్స్ చూస్తేనే తెలుస్తుంది. రాయలసీమలో కూడా కూటమి అభ్యర్థులు అనూహ్య విజయాలు సొంతం చేసుకున్నారు. దక్షిణ కోస్తాలో కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ముఖ్యంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఒక కాంబినేషన్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ చేసింది. అలాగే కొంతవరకు కూడా సోషల్ ఈక్వేషన్స్లో భాగంగా కాపు వర్సెస్ కాపు, అక్కడ ఎవరైతే ఉన్నారో అపోజిషన్లో కాపు అభ్యర్థిని నిలబెడితే తిరిగి వైసీపీ కూడా అక్కడ అదే కాంబినేషన్తో అభ్యర్థిని నిలబెట్టింది. అయినప్పటికీ కూడా కొంతవరకు మనం చూస్తున్నాం, ఈ లీడ్స్ చూస్తుంటే కొంత సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు, సామాజికమైనటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవేమీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినాయి ఓటర్ మైండ్ అని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీలో తెలుగుదేశం కూటమి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము 155 స్థానాల్లో గెలుపు దిశగా అయితే దూసుకుపోతున్న సందర్భాన్ని చూస్తున్నాము. ఇక హైదరాబాద్ కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా కావచ్చు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతూ ఉండడంతో బాణాసంచా కాల్చారు. ఇక ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముదాల వలసలో ఆయన వెనుకబడి ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక వేవ్ కనపడుతోంది. కూటమి హవా స్పష్టంగా కనపడుతుంది అన్ని జిల్లాల్లో. ముఖ్యంగా ఇటు శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, అలాగే రాయలసీమ కావచ్చు, ఇక్కడ ఎక్కడా కూడా వైసీపీ ఇంపాక్ట్ అనేది మాత్రం కనిపించట్లేదు. కోస్తా జిల్లాల్లో జనమైతే కూటమికి జై కొట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు తూర్పుగోదావరి జిల్లాలు కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, దక్షిణ కోస్తా కావచ్చు, ఇక్కడైతే మాత్రం చాలా వరకు కూడా ఇటు ఓట్ పోలరైజేషన్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, చాలా వరకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ బాధితులకు పెన్షన్స్ కావచ్చు, అలాగే వాటర్ కావచ్చు, కొన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా, సంక్షేమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ను కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేసింది. అయినప్పటికీ కూడా కూటమి ముందు ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా లేదని మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. ఏపీలో ఓటమి దిశగా మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. మనం చూస్తున్నాము ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సహజంగానే మామ అల్లుల మధ్య హవా కొనసాగింది. అయితే ఆయన వెనకంజలో ఉన్నారు. అన్ని జిల్లాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేస్తున్నట్టుగా కూటమి మనకు బ్రేకింగ్ పాయింట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ మీద వైఎస్ జగన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అక్కడ సంబంధించి కూడా వాటర్ కావచ్చు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అక్కడ కొంత సంక్షేమం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అక్కడ కూడా కూటమే క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. బాణాసంచా కాలుస్తున్నారు టీడీపీ కార్యకర్తలందరూ కూడా. చాలా వరకు పిఠాపురం వెళితే కనుక దేశవ్యాప్తంగా కూడా అందరి అటెన్షన్ను గ్రాప్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదన్నా ఉంది అంటే అది పిఠాపురం అనిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ 3 దశాబ్దాల కాలంగా చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఉన్నారు వంగ గీత. అయితే గాజువాక అలాగే భీమవరం ఓటమి తర్వాత ఆయన
ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగారు. 90,000 పైచిలుకు కాపు ఓట్లు పోలరైజ్ అయ్యాయి. 90,000 పైచిలుకు కాపు ఓట్లు ర్యాలీ అయ్యాయని మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ఆయన చాలా హ్యూజ్ మెజారిటీతో దూసుకుపోతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అంతేకాదు అక్కడ ప్రచారం సందర్భంగా వంగా గీత చాలా ఎమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చారు. తన అంతిమ యాత్ర ఇక్కడి నుంచే కొనసాగుతుంది, తను ఓటమి చెందితే కనుక ఇక్కడి నుంచి అంతిమ యాత్ర కొనసాగుతుంది.